ఇక చదువులు చెప్పే టీచర్లు కామ కోరికలతో నీతిమానుల పనులు పాల్పడి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మరో కీచక ప్రిన్సిపల్ వ్యవహారం బయటపడింది. పాఠశాలలో 10th క్లాస్ చదివే విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ప్రిన్సిపల్ దీనావన్ రావు. తాజాగా ఈ ఘటన ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్లో చోటు చేసుకుంది. విద్యార్థినిపై జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో దీనావర్ రావుపై కంప్లైంట్ ఆధారంగా ప్రిన్సిపాల్ దీనావర్ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ప్రిన్సిపాల్పై గతంలోనూ లైంగిక దాడి ఆరోపణలున్నాయి. గతంలో ఓసారి ఇలాగే చేస్తే విద్యార్థిని తల్లిదండ్రులు ఇతనికి దేహశుద్ధి చేశారు. అయితే ఈ కేసులో విద్యార్థినులను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇలాంటి ప్రిన్సిపల్ను అసలు వదలకూడదని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. లయోలా స్కూల్ ముందు ధర్నాకు కూరుకోవడం జరిగింది. ఎందుకంటే లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం పట్టడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇట్లాంటి ఘటనలు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఈ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. నేటికి ఇప్పటి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఈఓ కానీ స్పందించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు విద్యార్థుల్ని ఒక విద్యాబుద్ధులు నేర్పి వారికి సమాజం పట్ల మంచి ఏంటి చెడేంటి ఇట్లా ఏ విధంగా నడుచుకోవాలని నేర్పాల్సినటువంటి పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడం దుర్మార్గం. అదేవిధంగా పత్రికా ప్రకటనలో చూసాం, ఇప్పటికే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా జరిగినటువంటి ఘటనల పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది? ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వం కానీ ఏం చేశాయని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల పట్ల విద్యార్థుల స్కూళ్ళ పట్ల ఈరోజు కలెక్టర్ గారు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, డిఈఓ గారు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు? ఈరోజు ప్రైవేటు పాఠశాలలు అంటే ఈరోజు కోకొల్లలుగా ఉన్నాయి. విద్యార్థుల పట్ల అత్యాచారం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రధాన ఉపాధ్యాయుడే ఇట్లాంటి ఘటన పూనుకుంటా ఉంటే ఇక్కడ స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు అనేక చట్టాలు వచ్చాయి. ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు, అమ్మాయిలకు రక్షణ కావచ్చు, అన్ని చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈరోజు నిర్భయ చట్టం నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళకు అద్దినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మాయిలకు పాఠశాలలో ఉన్న అమ్మాయిలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఈరోజు ఏదైతే ప్రధాన పోక్సో చట్టం వానిపైన బుక్ చేయడమే కాదు, ఆ యొక్క స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలంటున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు చేయడం కాదు, ప్రధాన ఉపాధ్యాయుడే ఆ యజమాన్యమే ఈరోజు అట్లాంటి కారణానికి కూడుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి స్కూల్ను నడపడం కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే ఆ యొక్క స్కూల్ను గుర్తింపును రద్దు చేయాలి. వెంటనే డిఈఓ గారు, ఎంఈఓ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా వెంటనే వచ్చి ఈ యొక్క స్కూల్ను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ, అసలు ఎందుకు కీచకులు ఒక్కొక్కళ్ళు తయారవుతున్నారు? అంటే సాకు అంటే నువ్వు సరిగ్గా మార్కులు సాధించట్లేదు, సరిగ్గా చదవట్లేదు, ఇలాంటివి కూడా సాకులు చూపించి భయపెట్టి ఆడపిల్లలపై అత్యాచారానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? పోక్సో చట్టం అమల్లో వచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు అసలు కనీసం ఈ కీచక టీచర్లకు కానీ ఈ కీచక పర్వానికి తెరలేపుతున్న వ్యక్తులకు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ అనేది రావడం లేదు. ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రస్తుతం విద్యార్థులను ప్రత్యేకించి అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలను స్కూళ్లకు పంపించాలన్నా, కాలేజీలకు పంపించాలన్నా కానీ చాలా తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో భయపడేటువంటి పరిస్థితులు దాపరించాయన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కాదు, గత కొంతకాలం నుంచి చూస్తున్నాము. అంటే భారతదేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా మహిళల పైన ప్రత్యేకించి ఇటు విద్యార్థుల పైన కూడా అఘాయిత్యాలు జరగటం అనేటువంటి దానికి మాత్రం తుది గీతం అనేటువంటిది ముగింపు అనేటువంటిది పట్టడం లేదు అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగానే ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. తాజాగా మనం చూస్తున్నాం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి లయోలా స్కూల్లో అయితే మాత్రం 10th క్లాస్ విద్యార్థిని పైన అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రిన్సిపలే దీనావర్ రావే తన పైన అత్యాచారం చేయబోయాడంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది.
అక్కడ ఉన్నటువంటి సదరు ఆ విద్యార్థిని అయితే మాత్రం తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురవడంతో పాటు తల్లిదండ్రులకు చెప్పినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పలు విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో చాలా తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్ లైసెన్స్ ను రద్దు చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దినావర్ రావు ఎవరైతే ఉన్నారో దీనిపైన గతంలో కూడా ఈ విధమైనటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో దేహశుద్ధి కూడా కొంతమంది విద్యార్థినులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చేసిన పరిస్థితే కనపడింది. అయినప్పటికీ కూడా తన తీరులో మార్పు రాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయంగా కూడా అక్కడంతా చెప్తున్నారు. పరిస్థితి అయితే దారుణంగా ఉంది. కానీ ఎన్ని బలమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అనేటువంటి ఆందోళన అయితే మాత్రం తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం దినావరరావు పైన అయితే మాత్రం పోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేశారు. కానీ విద్యార్థి సంఘాలు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తన పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్కూల్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. అంటే ఇప్పుడు దాదాపు లయోలా ఈ స్కూల్ సంబంధించింది కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి, బీఎడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే యజమాని ఉన్నారో వెంకట్రావు గారు వాళ్ళకి సంబంధించి సో ఎంతో జాగ్రత్త చూసుకుంటారు యాక్చువల్గా మాకు కూడా తెలిసిన మట్టుగా. కానీ ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా తారసపడినప్పుడు వెంటనే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి. అలాగనే యాజమాన్యం సైడ్ నుంచి ఎవరైనా స్పందించారా దీని మీద? అంటే ఇంకా యాజమాన్యం సైడ్ నుంచి తరపు నుంచి అయితే మాత్రం ఇంకెవరు అధికారికంగా కూడా ఒక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ విధమైనటువంటి స్పందన లేకపోయినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు అయితే మాత్రం అక్కడికి చేరుకొని తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. తనకు దేహశుద్ధి కూడా దినావరరావు పైన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే విద్యార్థులు అంటే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి మనకి ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు, మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అది మనం అందరం కూడా అనుసరిస్తూ ఉంటాం. ఎందుకంటే విద్యాబుద్ధులు తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బంగారు బాటలు దిద్దాల్సినటువంటి ఒక మార్గం చూపించాల్సినటువంటి ఈ ఉపాధ్యాయులే ఈ విధమైనటువంటి దారుణాలకు పాల్పడటం, లైంగిక అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధించడం, మార్కులు వేస్తాననడం, లేకుంటే వారు నీకు మార్కులు సరిగ్గా రావటం లేదు, నేను ఫెయిల్ చేస్తానని కొన్ని రకాలుగా భయపెట్టడం, ఈ విధంగా వారిపైన అంటే వారంతా కూడా మైనర్లు, ఇంకా మైనారిటీ కూడా తీరినటువంటి వారు కాదు. అయినప్పటికీ కూడా వారికి ఇంకా చక్కగా ధైర్యం చెప్పి ప్రోత్సహించాల్సింది పోయి ఈ విధమైనటువంటి లైంగిక దాడులకు పాల్పడటం అనేటువంటిది ఇది తీవ్ర దారుణమైనటువంటి చర్యగా కూడా అందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన మాత్రం అంటే ఇలాంటి చేసేటువంటి ఎవరైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారో వారిపైన మాత్రం పూర్తి స్థాయిలో కఠినమైన తీసుకోవాలనేటువంటిది అయితే మాత్రం అటు తల్లిదండ్రులతో పాటు అంటే కేవలం ఇప్పుడు ఒక విద్యార్థినికి జరిగింది, ఈ విద్యార్థినితో పాటు సహ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి తల్లిదండ్రులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా భయాందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పిల్లల పైన ఏ విధమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతాయో అనేటువంటి ఒక విస్మయంలో కూడా వారంతా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే మాత్రం పూర్తి స్థాయిలో ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే తప్ప, అది త్వరితగతిన కఠిన చర్యలు తీసుకుంటేనే తప్ప లేకుంటే వీటికి ముగింపు ఉండదు అనేటువంటి ఆలోచన కూడా అక్కడ ఉన్నారు. కానీ మరి కాసేపట్లో ఈ స్కూల్ కి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించినటువంటి పెద్దలైతే కొంత అధికారిక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. రైట్ తేజ, థ్యాంక్ యూ.